వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో మీకు అన్నీ కూడా యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలుసు, నేచురల్ ఇంగ్రీడియంట్స్తోనే టిప్స్ చేస్తున్నాము అని చెప్పి. సో అలోవెరా చేసేటటువంటి అద్భుతాలు మనం తెలుసుకుందాం అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలోవెరా మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అని కూడా మనం చెప్పుకున్నాము. ఈరోజు కూడా నేను అలోవెరా గురించి చెప్పబోతున్నాను. అలోవెరాతో చేసేటటువంటి ఒక సింపుల్ సూపర్ ఈజీ టిప్ అనమాట. ఇది మన హెయిర్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రేయింగ్ అంటే ప్రీమచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ మీద కూడా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. దీనికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. ఒకటి వచ్చేసి మనకి అలోవెరా, మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా కదా, సో అలోవెరా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి క్యూమిన్ సీడ్స్ అనమాట, నల్ల జీలకర్ర అంటారు దీన్ని తెలుగులో. సో నల్ల జీలకర్ర అండ్ దాంతోపాటు మనకి మెంతులు, దాంతోపాటు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఆర్ విటమిన్ ఏ క్యాప్సిల్స్ అయినా కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఆలివ్ ఆయిల్ అనమాట. ఇవన్నీ కూడా హెయిర్కి న్యాచురల్గా మాయిశ్చర్ ఇచ్చేటటువంటి ఇంగ్రీడియంట్స్, చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి కూడా ఇస్తాయి. సో ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అలోవెరాని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆల్రెడీ నేను క్లీన్ చేశాను. అలోవెరాని కట్ చేసుకోవాలి. అలోవెరా నుంచి జెల్ తీసుకోవాలన్నమాట. కొంచెం లావుగా ఉండే లీవ్స్ తీసుకున్నా కూడా మనకు బాగుంటుంది. ఈ సైడ్స్ ముళ్ళులా ఉండేటటువంటి దాని భాగం అంతా కూడా మనము తీసేసేయాలి. అండ్ అదేవిధంగా మనకి ఓన్లీ లోపల జెల్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు, బట్ ఇది మనకి బాగానే యూజ్ అవుతుంది. మొత్తం కలిపి కూడా మనము పేస్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ముళ్ళు భాగం లేకుండా చూసుకోవాలన్నమాట. ఓన్లీ జెల్ కావాలి అని అనుకుంటే కనుక మనము పైన లేయర్ని తీసేసుకొని మధ్యలో ఉన్న దాంతోనే జెల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని తీసి దీన్ని మొత్తం కూడా మనము పేస్ట్ చేసేసుకోవాలి. అండ్ ముందుగా ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సినవి నల్ల జీలకర్ర అండ్ మెంతులు, ఈ రెండు కూడా మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా దీన్ని పౌడర్ చేసుకుందాము, ఆ తర్వాత మనము అలోవెరా జెల్ని పేస్ట్ చేసుకుందాం అన్నమాట. దీనికోసం ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. నల్ల జీలకర్ర కొంచెం అండ్ మెంతులు కొంచెం, రెండు కూడా హెయిర్కి మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తాయి. రెండు విడివిడిగా పౌడర్ చేసి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే రెండు కలిపైనా కూడా పౌడర్ చేసేసేయచ్చు. ఇలా మనం దీన్ని బాగా పౌడర్ చేయాలి. చక్కగా పౌడర్ అయిపోయింది కదా, చాలా స్మూత్గా మనకి పౌడర్ వచ్చేసింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అండ్ ఇప్పుడు అలోవెరా జెల్ని ప్రిపేర్ చేసుకుందాం. చక్కగా దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇది బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారవ్వాలి, అప్పుడే మనకి అప్లికేషన్కి కన్వీనియంట్గా ఉంటుందండి. చాలా చక్కగా వచ్చింది మనకి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని ఇందులో మనం వేసేయాలి. అండ్ దాంతోపాటు మనం ఇంకా యాడ్ చేయాల్సినటువంటివి ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 అండ్ అదేవిధంగా ఆలివ్ ఆయిల్ కొంచెం. సో ఇందులో మనం 2 ఈ విటమిన్ క్యాప్సిల్స్ని కలుపుకోవాలి. హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా షైన్గా ఉండాలంటే కనుక మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అండ్ ఈ విటమిన్ క్యాప్సిల్తో పాటు ఆలివ్ ఆయిల్ అనమాట, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ని ఇలా కలిపి మిక్స్ చేసి ఇంకా స్మూత్ పేస్ట్ కోసం దీన్ని ఇంకొకసారి మనము మిక్స్ చేద్దాము. సో ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా తయారైంది. ఇది మన హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో ఈ మిక్స్చర్ని మీ హెయిర్కి అప్లై చేసి స్కాల్ప్కి హెయిర్కి మొత్తం అప్లై చేసి మసాజ్ చేస్తే చాలా స్మూత్గా
చాలా షైన్గా, అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. చాలా 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 మంచి రిజల్ట్స్ ఉంటుందన్నమాట ఈ మిక్స్చర్తో. దీన్ని టచ్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది. దీనికి కష్టపడి నానబెట్టక్కర్లేదు, వేరే ప్రిపరేషన్స్ ఏం చేయక్కర్లేదు, చాలా సింపుల్ అనమాట. అలోవెరాస్ తీసుకొని అలోవెరాస్ 2 సైడ్స్ ఉన్నటువంటి ముళ్ళు లాంటి భాగాన్ని కట్ చేసేసి మొత్తం అంతా కూడా దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని నల్ల జీలకర్ర, మెంతులు, ఈ విటమిన్ ఆయిల్ అండ్ దాంతోపాటు ఆలివ్ ఆయిల్, ఒకవేళ అవి 2 లభించకపోయినా ఏదో ఒక కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ మిక్స్ చేసుకోండి. బాదం ఆయిల్ ఉంటే బాదం ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఇంకా కావాలి అని అనుకుంటే కొంచెం కర్డ్ కూడా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కలిపి బాగా పేస్ట్ చేసి ఇలా మీరు ఈ పేస్ట్ని హెయిర్కి పెట్టుకుంటే వారానికి ఒక రోజు చొప్పున ఈ పేస్ట్ని, ఈ స్మూత్ పేస్ట్ని కనుక మీరు హెయిర్కి పెట్టుకున్నారంటే మీకు చాలా 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 మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. వ్యూవర్స్ చూసారు కదా, చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది అనమాట. దీంట్లో కొంచెం కర్డ్ కూడా కలుపుకొని కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్కి ఇలా అప్లై చేసుకొని వీక్లీ వన్స్ ప్యాక్ లాగా వేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఏదైనా ఒక చక్కటి విషయం గురించి, స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ కొన్ని టిప్స్ తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఫర్దర్ వీడియోస్లో ఆ టిప్స్ నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఓకే వ్యూవర్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.